రవి అలియాస్ ర్యాగింగ్ రవి. చిన్నప్పుడు అతని ఫ్రెండ్స్ పెట్టిన ముద్దు పేరు. దానికి అప్పుడు వేరే అర్థం. చిన్నప్పట్నుంచి ఓవర్ అచీవర్. స్కూల్లో, కాలేజ్లో, ఆఖరికి ఇంట్లో కూడా టీవీ రిమోట్ కోసం అన్నయ్యతో యుద్ధం చేసి గెలిచేవాడు. అమ్మ లక్ష్మి, రవి, గెలుపు ముఖ్యం కాదురా, నువ్వు గెలిచాక పక్కవాణ్ణి తొక్కడం ముఖ్యం కాదు అని చెప్పేది. ఆ రోజుల్లో రవి అది విని, అమ్మో, అమ్మకు సోషల్ మీడియా అకౌంట్ లేదు, అందుకే ఇలా చెబుతోంది అనుకునేవాడు. అది అమ్మ నేర్పిన పాఠంలో మొదటి భాగం. రవి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు వినేవాడు. కాలం రెక్కలు కట్టుకుని ఎగిరిపోయింది. రవి అదరగొట్టే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. కంపెనీలో అతని డెస్క్ చుట్టూ డేంజర్, జీనియస్ ఎట్ వర్క్, అప్రోచ్ విత్ కాషన్ అని బోర్డు పెట్టకపోయినా అందరూ అదే అనుకునేవాళ్లు. అతని జీతం ఒకానొక దశలో తన కారు సర్వీసింగ్ ఖర్చుకన్నా తన అసిస్టెంట్ జీతం తక్కువే ఉండేది. కాని ఈ విజయంతో పాటు రవిలో ఓ కొత్త అహం అనే వైరస్ చీరింది. అది కోడిగుడ్డుని కొండగుడ్డు అనుకునే వైరస్. తన కింద పనిచేసేవాళ్లంటే ఒంటికాలిమీద లేచేవాడు. వాళ్లు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఆఫీసులోనే గంతులు వేసుకుంటూ వచ్చి, ఈ ప్రపంచంలో ఐన్స్టీన్ తర్వాత నేనే అని నా అంచనా, కాని మీరు నా సమయాన్ని వృధా చేస్తున్నారు అని డ్రామా చేసేవాడు. జూనియర్స్ కలలో కూడా రవి ఫేస్ ఎర్రర్ 404, కామన్ సెన్స్ నాట్ ఫౌండ్ ఇన్ యోర్ కోడ్ అని అరిచినట్టు వినిపించేది. ఒక సోమవారం మధ్యాహ్నం రవి తండ్రి సురేష్ తన రిటైర్మెంట్ పేపర్లు సైన్ చేయించుకోడానికి ఆఫీస్కు వచ్చాడు. సురేష్ ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అవుతున్నాడు. తన జీవితంలో ఏకైక రిచ్ థింగ్ అంటే రవి ఇచ్చిన ఖరీదైన వాచ్ తప్పింకేం లేదు. ఆఫీసులోకి అడుగుపెట్టగానే సురేష్కి ఒక సినిమా సీన్ కనిపించింది. రవి ఒక జూనియర్ ఉద్యోగి, వాడి పేరు ప్రసాద్ అనుకుందాం, కోడింగ్లో ఏదో చిన్న తప్పు చేశాడని అందరి ముందు, ప్రసాద్, నీ కోడింగ్ చూస్తుంటే లైనోసార్ల కాలన్నాటి టెక్నాలజీ ఇంకా బతికే ఉందనిపిస్తోంది. నువ్వు గనక నా దగ్గర లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మూన్ మీద ల్యాండ్ అయిపోయేది అని అరుస్తున్నాడు. ప్రసాద్ పాపం ఆ భయానక క్షణంలో భూమి రెండుగా చీలిపోతే బాగుండు అని కోరుకుంటున్నాడు. సురేష్కి ఒక క్షణం తన కొడుకు పెద్దమనిషి అయినందుకు గర్వపడాలో లేక నీ అహంకారాన్ని దిగమింగు అని రెండు పీకలో అర్థం కాలేదు. సాయంత్రం ఇంటికి వచ్చాక రవి తన కొత్త బిఎండబ్ల్యూ కారు గురించి, తన కొత్త డీల్ గురించి తండ్రికి ఓ లెక్చరిస్తున్నాడు. నాన్నా, తెల్సా, ఈ డీల్ వల్ల మా కంపెనీ మార్కెట్ క్యాప్ ఆకాశ్లోకి దూసుకెళ్తుంది. నేనొక జీనియస్, రవి ఉబ్బితబ్బిబవుతూ చెప్పాడు. సురేష్ కొడుకు మాటలు ఆపి నెమ్మదిగా, సరేరా, ఒక విషయం చెబుతాను విను. మన తోటలో ఒక మర్రి చెట్టు, ఒక మిరప చెట్టు ఉన్నాయి కదా. మర్రి చెట్టు ఎంత పెద్దదైనా ఎందరికో నీడనిస్తుంది. మిరపకాయ చాలా చిన్నది, కాని దాన్ని తింటే నీ అహంకారం కూడా జింక్ మనిపిస్తుంది. నీ కింద పనిచేసే ప్రతి ఒక్కరూ నువ్వు కాదు, వాళ్లు మిరపకాయల్లాంటివాళ్లు. వాళ్లకు కావలసింది ప్రేమ, ప్రోత్సాహం. నువ్వు వాళ్లని మర్రిచెట్టులా నీడ ఇవ్వాలి, కాని మిరపకాయలా మంట పుట్టించుకూడదు. నీవు ఆ ప్రసాద్ అనే అబ్బాయిని చూడు. వాడు కోడింగ్లో తప్పు చేశాడు, కాని వాడి భార్యకు ఆరోగ్యం బాగాలేదని నిన్న రాత్రి హాస్పిటల్లో ఉన్నాలని నాకు తెలుసు. బహుశా వాడి మనసు పనిమీద లేకుండా ఉండొచ్చు. నువ్వు వాడిని అర్థం చేసుకోకుండా నీ కారు డీలర్తో మాట్లాడినట్టు మాట్లాడతావా? రవికి షాక్. అది మీకెలా తెలుసు నాన్నా? అదేరా, నాన్న నేర్పిన గుణపాఠం. ప్రపంచం కేవలం నీ ఆఫీసు గోడల మధ్యే లేదు. నువ్వు ఎంత ఎదిగినా మట్టిలో పుట్టావురా. ఆ మట్టిని మర్చిపోతే మట్టిలోకి దిగజారిపోతావు. నీ అమ్మ దయ అనే పాఠం చెప్పింది. దాన్ని నువ్వు ఒకవేళ నాకు ఆఫర్ లెటర్ ఇచ్చేవాడు దయచూపకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాణ్ణి కాదు అని అర్థం చేసుకో. అహం అనే మిరపకాయ చాలా ఘాటుగా ఉంటుందిరా. కొద్దిగా తిన్నా సరే నీ జీవితమంతా మండేస్తుంది. నువ్వు పెద్ద లీడర్ అవ్వాలంటే అందరూ నిన్ను చూసి గౌరవించాలి, భయపడకూడదు. భయమనేది డోర్బెల్ లాంటిది, కొద్దిసేపు మోగి ఆగిపోతుంది. గౌరవం అనేది మనసులో గంటలాంటిది, ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది. ఈ మాటలు రవికి ఒక్కసారిగా కనువిప్పు కలిగించాయి. తండ్రి కళ్లల్లోని నిప్పు, మాటల్లోని పదును అతని గర్వాన్ని పటాపంచలు చేశాయి. అమ్మ చెప్పిన దయ గుర్తొచ్చింది. నాన్న చెప్పిన అహంకారం ఎంత ప్రమాదకరమో అర్థమైంది. ఆ రోజునుంచి రవి మారాడు.
మారడమంటే కేవలం ప్రవర్తన మార్చుకోవలం కాడు. అతను ప్రసాద్కి ఒక చిన్న నోట్ రాశాడు. ప్రసాద్, నిన్నటి మీటింగ్లో నేను కఠినంగా మాట్లాడినందుకు క్షమించు. మీ కుటుంబానికి ఏమైనా సహాయం కావాలంటే నాకు చెప్పు. అలాగే ఈ వారం మీ పని తగ్గించుకో. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వు. కోడింగ్ తప్పులు మళ్లీ వస్తాయి, కాని కుటుంబం ముఖ్యం. ప్రసాద్ ఆ నోట్ చూసి షాకయ్యాడు. రవిలో ఈ మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రవి ఇప్పుడు తన టీం లీడర్ మాత్రమే కాదు, వారి మెంటర్, ఫ్రెండ్ కూడా అయ్యాడు. అతని కింద పనిచేసేవాళ్లు ఇప్పుడు అతన్ని చూసి భయపడటం కాదు, మన రవి సార్ అని గర్వంగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇక రవి తన జీవితంలో ఒక విషయాన్ని పర్మనెంట్గా ఫిక్స్ చేసుకున్నాడు. అమ్మ నేర్పిన దయ అనేది గుండెకు టానిక్ లాంటిది. అది మనసును శుభ్రపరుస్తుంది. నాన్న నేర్పిన అహంకారం తప్పు అనేది యాంటీబయోటిక్ లాంటిది. అది మనలోని చెడు వైరస్ను చంపేస్తుంది. ఈ రెండూ కలిస్తేనే తన జీవితం ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ అని అర్థమైంది. ఈరోజు రవి తన ఆఫీసులో ఒక బోర్డు పెట్టాడు. మీరు తప్పు చేస్తే నేను మిరపకాయలా మండించను. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.